సో హాయ్ హలో నమస్తే వన్స్ అగైన్ వెల్కమ్ టు నిహార్ బ్లాగ్స్. మనమైతే పార్ట్ 1లో ఆ మసాలాస్ మొత్తం వేసుకున్నాము తలపకట్టికి సంబంధించి. సో వాటిని మంచిగా మిక్సీలో వేసి ఫైన్ పేస్ట్ చేసుకున్న తర్వాత ఒక పెద్ద బౌల్ తీసుకొని దాంట్లో మనకి ఒక తగినంత ఆయిల్ అయితే వేయాలి. సో నేను ఒక 3 స్పూన్స్ ఆయిల్ అయితే వేసాను. సో ఆయిల్ వేసేసి ఒక మందపాటి గిన్నె అనమాట. సో నేను ఇక్కడ గిన్నెను చూపిస్తున్నా. సో ఆయిల్ వేసిన వెంబటే దీంట్లో ఆల్రెడీ నేను ఒక 1 kg చికెన్ ఏం చేశానంటే కడిగి ఉప్పు పసుపు వేసి పెట్టాను. సో ఆ 1 kg చికెన్ని దీంట్లో వేసేయాలి. సో మనం దీన్ని హాఫ్ బాయిల్ చేయాలి, అంటే మనకి వీటిలో మసాలాలు మొత్తం పట్టేలాగా మనం కొద్ది బాయిల్ చేయాలి. సో దీంట్లో నేను ఇప్పుడు ఇలాచి మిరియాలు లవంగాలు కూడా వేసి ఒక 5 minutes ఉడికిస్తున్నాను. సో 5 minutes ఉడికిన తర్వాత దీంట్లో మంచి అరోమా అయితే వస్తుంది అనమాట ఉడికిన తర్వాత. సో దీని మీద మూత పెట్టేసి నెక్స్ట్ ఆ పేస్ట్ వేసుకున్నాం కదండి. సో ఆ పేస్ట్ని మనం పక్కన పెట్టి ఇంకో గిన్నె పెట్టుకొని దాంట్లో ఒక 2 గంటల ఆయిల్ అయితే వేసి పడుతుంది మనకి. ఆ 2 గంటల ఆయిల్ వేసి దాంట్లో ఆల్రెడీ మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి ఈ నీట్గా ఫ్రై చేసుకోవాలి. సో ఆనియన్స్ స్లైసెస్ చాలా సన్నగా ఉండాలి ఆనియన్స్ని. సో ఆనియన్స్ పచ్చిమిర్చి స్లైసెస్ వేసుకోవాలి. సో వాటిని ఒక 2 minutes మనం కలిపేద్దాం. తర్వాత